హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. నేను చేపల పులుసు ఎలా చేస్తానో ఏంటో ప్రాసెస్ మీకు చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. చేపలు వేయిస్తానండి లైట్గా. పెనం మీద కొంచెం లైట్గా వేగించేసిన తర్వాత చేపల పులుసు పెట్టుకుంటే చేప అనేది కొంచెం పచ్చి వాసన కానీ నీసు వాసన కానీ రాదండి. చేపలకి ఉప్పు, పసుపు, కారం కొంచెం లైట్గా పట్టించానండి. పట్టించేసి కాసేపు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చేపలేమో ఫ్రై చేసి అప్పుడు పులుసు పెడతానండి. చేపలు కొంచెం లైట్గా వేసిన తర్వాత తీసిద్దాం. చేపలు వేపేలోపు చేపల పులుసుకి మసాలా రెడీ చేసుకుందాం. టమాటా, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి కలిపి మిక్సీ చేసుకోవాలండి. ఈ చేపలు వేగేలోపు నేను మిక్సీ చేసేస్తానండి. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేపలు వేగించిన తర్వాత పులుసు పెడదాం. ఇదిగోండి, చేపలు లైట్గా వేపాలి. ఒకవైపు అయితే వేగిపోయింది, ఇంకొక వైపు వేపుకొని అప్పుడు తీసేయడమేనండి. చేపలు వేగిపోయండి, తీసిద్దాం. ఇదే ప్రాసెస్లో ఇలాగ చేపలు కూడా మిగతా చేపలు కూడా వేపుకుందాం. ఈ చేప వేగిన తర్వాత తీసేయడమేనండి. మిగతా చేపలు కూడా వేపుకున్నానండి. ఇప్పుడు పులుసుకు రెడీ చేసుకుందాం. చేపల పులుసుకి ఏమేమి కావాలో ఐటమ్స్ చూపిస్తాను. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి పేస్టు, చింతపండు ఏమో నానబెట్టుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి, కొత్తిమీర కూడా ఉంది, వేస్తాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. లైట్గా వేగితే చాలండి. మసాలా పేస్ట్ అనేది వేసి విడేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిపోయిందండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాం. చేపల పులుసులో అక్కడక్కడ ఆనియన్స్ తగిలితే బాగుంటుంది అనేసి వేసానండి. అందుకే ఎక్కువగా వేయించలేదు, లైట్గా వేయించాను ఆనియన్స్ అన్నది. నేను మసాలా వేగేటప్పుడే ఉప్పు, సాల్ట్ను కారం వేసుకుంటానండి. కొంచెం సాల్టు, కారం అండి, కొంచెం పసుపు. బాగా ఈ మసాలాతో పాటు ఈ కారం, ఉప్పు, పసుపు ఇది కూడా వేగుతుంది. ఇప్పుడు నేను కొంచెం లైట్గా కరివేపాకు కూడా వేస్తానండి. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి చేపల పులుసు. చేపల పులుసు అనేది వేగంగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా వేగాలండి, ఆయిల్ కొంచెం పైకి రావాలి. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు పులుసు వేసుకోవడమే. ఇదిగోండి, చింతపండు మగ్గు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకుందాం. మన చేపల పులుసు ఏ థిక్నెస్లో ఉండాలో అలాగా ఆ క్వాంటిటీ లెక్క వాటర్ కానీ చింతపండు మగ్గు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. మగ్గు వేసాను, కొంచెం వాటర్ వేస్తానండి. మసాలా చేశాను కదా, అందులో కొంచెం వాటర్ వేసాను.
ఇది కొంచెం బాగా మరగాలండి. మరిగిన తర్వాత వేయించిన చేపలు వేసుకోవడమే. పులుసు అయితే మాత్రం బాగా మరుగుతుందండి. ఇప్పుడు వేయించిన చేపలు వేసుకుందాం. మొత్తం చేపలు వేసుకున్నానండి. కాసేపు బాగా ఉడకాలి చేపలు ఈ పులుసులోన, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. చేపల పులుసు కొంచెం దగ్గరికి అయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. బాగా ఉడకాలి చేపలు అన్నది. ఇది చేపల పులుసు అయ్యేలోపు చేపలు ఫ్రై చేసుకుందామండి. చేపల ఫ్రైకి కలుపుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ఫిష్ మసాలా, కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నానండి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చేపలు వేయిద్దామండి. చేపల ఫ్రైకి ఇగోండి పెనం పెట్టాను. ఇలా వేస్తే బాగా వేగుతాయండి చేపలు అనేది. రెండు వైపులా బాగా వేగుతుంది, క్రిస్పీగా అవుతుంది చేప. ఒకవైపు చేపల పులుసు అవుతుందండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చేపల ఫ్రై రెడీ అయిపోతే అయిపోయినట్లేనండి. కొంచెం మూత పెడితే బాగా మగ్గుతాయండి చేపలు. చేపల పులుసులో కొంచెం ఫిష్ మసాలా వేసుకుందాం టేస్ట్ కోసం అండి. ఎంత బాగుంది చూడండి చేపల పులుసు, జ్యూసీగా. చేపలు చూద్దామండి ఫ్రై. ఒకవైపు బాగా కాలేయండి, ఇంకోవైపు వేయించుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది చేపల ఫ్రైకి. చేపల పులుసుకి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం అండి. చేపల పులుసు కంప్లీట్ అయిపోయిందండి. టేస్టీగా చేపల పులుసు రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. చేపల ఫ్రై అయిపోయి